అంటే మొదటి నుంచి చూసుకుంటే ఉమ్, అమ్మాయిలతోనే ఎక్కువ వివాదాలు ఉన్నాయి అవును 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 పెళ్లి దగ్గర నుంచి ఈ రోజు వరకు అవును కూడా. అవును. ఏంటి మీకు అమ్మాయిలకు పడట్లేదా, లేదంటే ఈ రెండు జెండర్ల మధ్య ఏమైనా సమన్వయ లోపమా, మీ యాటిట్యూడ్ ప్రాబ్లమా? జాతకమే అనిపిస్తది నాకు. అవును. కొందరు జాతకంలా అమ్మా. ఏం చేయకుండా వివాదాలు ఉంటాయి అంటారు అవును చూడండి. అవును. అట్లా యాక్చువల్ గా నేను రాముణ్ణి, ఓకే. కృష్ణుడు అనుకుంటారు. ఆడ తేడా జరుగుతుంది అంటే నిజమా ఈ స్టేట్మెంట్ లేదు, చాలా తేడా కనిపిస్తుంది నాకు. తేడా ఏం లేదు. రాముణ్ణి అని ఇట్లా మీస మెలేసినప్పుడే మీకు తెలియకుండానే మీరు మీస అంటే రాముడు కాబట్టే వెలేస్తున్నా, అంటే కృష్ణుడు అయితే నేను కూడా ఫ్లూట్ పట్టుకోను. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మామూలుగా బాయ్స్ తో ఉన్నట్టే గర్ల్స్ తో ఉంటా, దాన్ని తప్పుగా రిసీవ్ చేసుకున్నారు అంతే. నేను ఫస్ట్ కూడా ఇప్పుడు నా పెళ్లి టైంలో కూడా మ్యారేజ్ చేసుకో అని అడిగినా కానీ దా తిరుగుదాం, లవ్ చేసుకుందాం, కాఫీలకు పోదాం, మనం ఎంజాయ్ చేద్దాం అంటే అనేటోళ్ళే కదా. అంటే వాళ్ళు ఫ్లర్టింగ్ చేసేటోళ్ళు, ప్లే బాయ్స్ అంటారు కదా. నేను అట్లా కాదు, జెన్యున్ గా పెళ్లి చేసుకుందాం, ఇంట్లో వాళ్ళకు మొత్తం తెలిస్తే ఇట్లా మనం లవ్ చేసుకున్నాం అంటే వాళ్ళకు నచ్చది, పొజిటివ్ ఫీల్ అవుతారు, మనం చెప్పకుండా చేసేసుకుందాం అని చేసుకున్నాం. అంటే అట్లా ఉండదు కదా ఇప్పుడు. అంటే కృష్ణుడైతే తర్వాత కూడా పెళ్లి చేసుకొని ఇంకొకరిని చేసుకుంటాడు, ఇంకొకరిని అట్లా ఉంటది కదా. అట్లా లేదు కదా అన్నది. అట్లీస్ట్ మీరు ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు అంతే కదా. అట్లా కూడా ఏం చేస్తలేదు, ఎందుకంటే వాళ్ళందరూ నా ఏమంటారు ప్రొఫెషనల్ పార్ట్నర్స్. వాళ్ళు పర్సనల్ పార్ట్నర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వీళ్ళు నా భార్యలో, గర్ల్ ఫ్రెండ్ లో, లవర్ లో కాదు, వాళ్ళు నాకు అంటే నాతో పాటు వర్క్ చేసిన గర్ల్స్ అంతే. అంటే బహుశా మీరు, అంటే నేనైతే ఎక్కడ వినలేదు. అంటే మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అంటే రిషికేష్ లో స్టార్ట్ అయింది కదా. అవును. ఇంతకుముందు ఎక్కడ చెప్పారా? నాకు చెప్పినా, కొందరు చూసిండ్రు, కొందరు చూడలేదు. ఎక్కువ మటుకు చూసిండ్రు. చెప్తా చిన్నగా. ఏం లేదు, అది తనని నేను టిక్ టాక్ నుంచి చూస్తుంటే తర్వాత 5-6 years తర్వాత నా ఫాలోవర్స్ పెరిగినాక నాకు పెళ్లి చేసుకోబుద్ది అయ్యి, మా అన్న ఇప్పుడే చేసుకోను అంటే తమ్ముంది ముందు చేస్తే ఏమవుతుంది అని నేనే ఒక మాటని, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి అవును మనం చేసేద్దామని మా అన్న ఒప్పుకొని, ఈ పిల్ల అయితే నీకు ఓకేనా అని చూపిస్తే నాకు ఆ పిల్ల మళ్ళీ గుర్తు రావడము. ఈ పిల్ల అప్పుడు చూసినా కదా 5-6 ఏళ్ల ముందు, ఇంకా ఈ పిల్ల ఇప్పుడు రిషికేష్లో ఉంటుందా, చేసేసి నువ్వు పోయి మాట్లాడు, నాకు లవ్ చేసేంత ఓపిక లేదు, నువ్వు పోయి మాట్లాడి ఇట్లా వంశీ ఉంటాడు అని చెప్పు అంటే, అట్లా కాదు కదా అంటే కూడా నేను వినలే. నాకు అసలు ఇదంతా ప్రాసెస్ అంటే ఫస్ట్ తను మెసేజెస్ లో మాట్లాడిండ్రు, లైక్ హాయ్ హాయ్ అట్లా అట్లా మేము ఒక సెషన్ కి ట్రిప్ కి వస్తున్నాము అంటే నా లగేజ్ తీసుకురమ్మనడము, అక్కడ నేను కూడా మా అన్నతో పాటు పోవడము, అక్కడ మేము కలవడము, నా ఫస్ట్ సైడ్ లోనే ఓకే చేసుకోవచ్చు అనిపించడము, మా అన్నకు చెప్పడము, మా అన్న ఒప్పుకోవడము, ఇంట్లో చెప్తే క్యాన్సిల్ చేస్తారని మా ఇంట్లో గుడిలోనే పెళ్లి చేసుకున్నాము. దేవుని రూమ్ ఉంటుంది, పంతులు వచ్చి చేసి. అది ఎవరు అన్నారంటే వాళ్ళ అన్న ఫ్రెండ్ యాక్చువల్ గా అమ్మాయి, వాళ్ళ అన్న ఏం కాదు, పరిచయస్తులు ఉంటారు కదా, లైక్ లాంగ్ బ్యాక్ మెసేజెస్ చేసింటాం కదా, దానికి రిప్లై ఇచ్చింటారు కదా, అట్లా అంటే ఫ్రెండ్స్ అయిపోరు కదా. సో ఒక స్ట్రేంజర్స్ మాట్లాడుకున్నారు, కానీ నాకు పెళ్లి కావాలనేసరికి తను రెడ్డి అని, మరి ఈ పిల్ల ఓకేనా అంటే నాకు ఆల్రెడీ ముందు నుంచి తెలుసు కదా, ఓకే తెలుసు అంటే జస్ట్ వీడియోలలోనే ఓకే నాకు అని చెప్పిన చేసేసిండు. దీనికి సంబంధించిన 2 ప్రశ్నలు నా దగ్గర. ఒకటేమో ఇప్పటికి కూడా అమ్మాయి వీడియోలు చూస్తుంటాం కదా రెగ్యులర్ గా, తను ఇప్పుడు టిఫిన్స్ కూడా అప్గ్రేడ్ అయింది, టిఫిన్స్ కూడా చేస్తుంది. చూస్తున్నారా వీడియో? చూడండి, నేను అంటే అసలు ఫాలో గాను. అవును, ఆర్గానిక్ టిఫిన్స్ చేస్తున్నారు తన ప్లేస్ లో. అంటే తన ఫేస్ చూస్తే అరే పాపం ఈ అమ్మాయికి వంశీ చాలా అన్యాయం చేశాడు అనేలాగా అనిపిస్తుంటది. ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అనుకోవాలి అసలు ఇందులో? ఏం అనుకోకండి, మీరు మీ పనులలో మీరు బిజీగా ఉండండి అందరూ, ఎందుకంటే ఎవరు కూడా ఇంటి విషయాలు బయటికి చెప్పరు, అడగడం కూడా నేరమే. అంటే మీ ఇద్దరు సెలబ్రిటీస్ బాస్, ఒకటి మీరు మా పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు అయితే మేము కూడా అడగం, అవును సప్పుడే కానీలే అనుకుంటాం. మీరు గొడవ పడుతుంటే మేము తలపేసుకుంటాం. మామూలు పక్కన మీరు ఇద్దరు ఇప్పుడు తెలుగు స్టేట్స్ గానీ మేము చేసిన తప్పు సెలబ్రిటీస్ కావడం అయితే, మీరు పెద్ద సెలబ్రిటీస్. మీ లైఫ్ లో మీరు ప్రతిరోజు పొద్దున నేను టిఫిన్ చేస్తున్నా అని ఆమె పెడతది, మీరు అన్ని మీరు పెడతారు. సో మీ గురించి తెలుసుకునే సర్వ హక్కులు మాకున్నాయని మీరు అనుకుంటారా? అనుకున్నా కూడా లేవు, ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వీళ్ళ మధ్యలో కూడా అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ని ఏమంటాడో
అరే పోరా అక్కడ ముసలాడా కూర్చోపో అంటాడు, లేదా అమితాబ్ బచ్చన్ అరే వేస్ట్ గా నీకు ఇంత ఇచ్చినా, నేను ఇంత సపోర్ట్ ఇచ్చినా, నువ్వు అయితే కూడా పెద్ద హీరో కాలేకపోయినావు అలాగా అంటాడేమో తెలియదు. అయితే వాళ్ళు బయటికి వచ్చి మేము ఇద్దరం కొట్లాడుకుంటాము ఇట్లుంటది అని చెప్పారు. మనకి ఇట్లుంటది వాళ్ళ ప్రేమ ఆప్యాయత. తర్వాత ఒకవేళ వాళ్ళు వేరే వేరే ఫ్యామిలీ ఒక్కటి చెప్పండి, ఎవరిది తప్పు అయి ఉండొచ్చు అంటే ఒక నిజంగా మీరు ఏం చెప్పకండి, ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఎవరిది తప్పులు ఇట్లా తక్కడ వేస్తే అంటే మీ సెల్ఫ్ గురించి మీరు ఆలోచించకుండా, ఇప్పుడు ఇమ్మెచ్యూర్ గా మనం కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, మనం ఏం దేవుళ్ళం కాదు. ఈ రోజు అనుకోవచ్చు అరే నేను ఆ తప్పు చేయకపోయి ఉంటే మా బంధం నిలబడి ఉండేది అని లోపల మీకు అనిపించి ఒకవేళ అట్లా కనుక ఉన్నా కూడా తులాభారం వేస్తే ఎవరి వైపు ఎక్కువ మిస్టేక్ ఉండే ఛాన్స్ ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అగైన్. సమ్ టైమ్స్ అంటే చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ని బట్టి కూడా ఉంటది. మాకైతే మెయిన్ గా ఇక మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి పర్సనల్ గా ప్రొఫెషనల్ గా, ఇదంతా కాదు కదా, విడిపోయి కూడా సంతోషంగా ఉండొచ్చు అని విడిపోయింది అంతే. దాంట్లో బేరీ చేసుకొని ఇదొక తప్పు నాదొక తప్పు లేదు అసలు. కాకపోతే టైం తీసుకున్నాం, ఇట్లా పెళ్లి చేసుకొని ఇట్లా ఒక రోజు అనిపించి నెక్స్ట్ డే విడిపోయింది కాదు, స్లోగా 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 మనకు సెట్ అయితే లేదు అని మేము అనుకోనే చేసింది తప్ప పిల్లలు ప్లాన్ చేయలేదా? లేదు అంటే నాకు డబ్బులు లేకుండే, అంటే మా దగ్గర మీరు చూసినంత ఏం డబ్బులు, నాకేమో మంచి స్కూల్లో వేయాలి అట్లా కూడా ఉంటుండే. సో అందు గురించి కూడా మేము కొంచెం పోస్ట్పోన్ చేస్తూ వచ్చినాం. ఓకే 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 రైట్. సో ఇంకొకటి మీకు పాజిటివ్ గా అనిపించే ఒకటి చెప్తాను నేను. మామూలుగా తను ఏమన్నా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట, వారధి ఫార్మ్స్ నాది, సో లేదంటే నేను వేరే వాళ్ళది అయితే అక్కడ పడేసి వెళ్ళిపోయేదాన్ని, అది నాది కాబట్టి ఈ రోజుకి నేను నడుపుకుంటున్నాను, నేను తీసుకున్నాను అని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను విన్నాను. అదే టైంలో ఆమె దగ్గర 30 రూపాయలు కూడా లేవు ఆ రోజు బ్యాంక్ అకౌంట్లో అని మీరు ఒక పాయింట్ చెప్పారు. రిషికేష్ లో ఉన్నప్పుడు ఆమె అకౌంట్ బ్యాలెన్స్ 30 రూపాయలు 50 రూపాయలు ఉండేదని చెప్పారు. సో అలాంటి వ్యక్తికి ఈ వారధి ఫౌండ్ ఇంత పెద్ద వ్యవస్థ ఎలా వచ్చింది, ఈ వంశీ డబ్బులే కదా అని ఒక వాదన, ఇదే కరెక్టా? అంటే కరెక్ట్ తప్పు అని ఇప్పుడు ఏం చెప్పలేను నేను. ఆ మూమెంట్ కి ఏమైందంటే వచ్చి అందరు ఇంటర్వ్యూలు ఇవ్వడం, తను ఇవ్వడం, అన్ని ఒకటేసారి నన్ను ఎఫెక్ట్ చేయడం, అరే అందరు నన్ను తప్పుగానే మాట్లాడుతున్నారు, తప్పుగానే అనుకుంటున్నారు, అసలు ఏది నాది కాదు అనుకుంటున్నారు, వంశ అంటేనే ఒక విలన్ లాగా చూస్తున్నారు. నేను విలన్ ని కాదు, ఉన్నాయి నిజాలు ఇట్లాంటి కొన్ని ఉన్నాయి అని ఎగ్జాంపుల్ లాగా చెప్పిన నేను. సో మళ్ళీ కూడా ఇప్పుడు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, నేను ఇబ్బంది ఫీల్ కావడమో నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఓవర్, దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్, ఐఎమ్ లీడింగ్ మై లైఫ్. అప్పుడు ఏంటంటే నాకు మొత్తం లైఫ్ నే స్మాష్ చేద్దామని డిసైడ్ అయ్యిండ్రు అందరు కలిసి, ఇంటర్వ్యూలు ఇచ్చి అది చేసి ఇది చేసి ఏంది వీడు ఇంత ఎదుగుతున్నాడు అనిపించిందేమో, అట్లా చేసిండ్రు. సో అక్కడ నుంచి నేను మళ్ళీ కంబ్యాక్ చేసిన కదా, హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరి పైన పడి ఏడవాము. సో కొంచెం బాధగా ఉన్నప్పుడే మనకు అన్ని కారణాలు కనిపిస్తాయి వీళ్ళ వల్ల. ఇప్పుడు నాకు ఏం అనిపిస్తలే. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పొగిడా కదా, హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారా? అంటే నిజమే కదా అనే ఏ విషయం? అదే ఇప్పుడు తన దగ్గర రూపాయి లేని స్థితిలో మీరు కలిసిన తర్వాతనే వంశీ ఫార్మ్ వారధి ఫార్మ్స్ వచ్చింది. సో సర్వ హక్కులు మీవే. అట్లేం రిసీవ్ చేసుకుంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఆలోచిస్తే అసలు దాని గురించి ఆలోచించబుద్ధి అయితే అది నాది కాదు కదా. నా బేబీ అయింటే నేను ఆలోచిస్తుంటే, అంటే వారధి ఫార్మ్స్ ఒక బేబీ లాగా చూసుకున్న రోజుల్లో ఆలోచిస్తుంటే, కానీ ఇప్పుడు అది వేరే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు నేను దాని గురించి మాట్లాడడము ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు అసలు.